టైం రావాలంటారు కదా. ఇప్పుడు కేసీఆర్ లెక్కలు తేల్చే టైం వచ్చేసిందంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇది ఇంటర్వెల్ మాత్రమే, పిక్చర్ అభి బాకీయే అంటున్నారు. ఇదేదో నోటి మాట కాదు, 19-20 తేదీల్లో లెక్కలు తేల్చేస్తానంటున్నారు. కుల్లంకుల్లాగా చెప్తానంటున్నారు. గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతోంది, కేసీఆర్ పాపాల చిట్ట అంతా బయట పెడుతున్నానంటున్నారు. ఇంతకీ ఏం జరుగుతోంది? కేసీఆర్ గురించి తెలియని మ్యాటర్ సభలో రివీల్ చేయబోతున్నారా? కేసీఆర్ చేసిన పాపాల చిట్ట విప్పుతా, మీరందరూ వినండి. నికరంగా మేము చేసిన అప్పు 4682. పెయిడ్ ఆర్టిస్టులను తెచ్చి పార్టీ ఆఫీసులో పెట్టి వాటిని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెడితే వాళ్ళ మీద పోలీసులు కేసు కడితే మీకు దుఃఖం వస్తుంది. చంద్రశేఖరరావు గారు చేసిన అప్పుకు తప్పులకు ఆయన పరిపాలనలో తప్పులు చేసిండు, దీంట్లో అప్పులు చేసిండు. ఈ అప్పులను తప్పులను సరిదిద్దడానికి 15 నెలలు కాలగర్భంలో కలిసిపోయింది. ఒక అబద్ధాన్ని పదే పదే ప్రచారం చేస్తే చాలా మంది అదే నిజం అనుకుంటారు. ఇప్పుడు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ చేస్తోన్న ప్రచారంపై ప్రభుత్వం ఇదే అభిప్రాయంతో ఉంది. అసత్యాలను అర్ధసత్యాలను తిప్పికొట్టేందుకు మాస్టర్ ప్లాన్తో ఉంది. ఏ పని మొదలు పెట్టినా అందులో ఏదో ఒకటి తప్పుపట్టడం, తప్పు జరక్కముందే జరుగుతాయని ప్రచారాలు చేయటాన్ని సీఎం రేవంత్ సీరియస్ గా తీసుకున్నారు. ఇప్పటికే అసెంబ్లీలో బయట ఇదే ఇష్యూను ప్రస్తావిస్తున్నారు. అందరి లెక్కలు, ముఖ్యంగా మాజీ సీఎం కేసీఆర్ లెక్కలన్నీ సభలోనే తేల్చేస్తానంటున్నారు. పంటలు ఎండిపోతున్నాయని, 15 నెలల్లోనే విపరీతంగా అప్పులు చేశారని, మూసీ పునరుజ్జీవం పేరుతో దోపిడీకి తెరలేపుతున్నారని, ఫ్యూచర్ సిటీ పేరుతో భూపందారం నడుస్తోందని, ఒక్కటేంటి ఇలా ఎన్నో అంశాలపై విపరీతంగా ప్రచారాలు చేస్తున్న పరిస్థితి. వీటికి ఎప్పటికప్పుడు కౌంటర్లిస్తున్నా ప్రతిపక్షానికి డోస్ సరిపోవటం లేదని అధికార పక్షం అనుకుంటోంది. ఎగ్జాంపుల్, సన్నధాన్యానికి బోనస్ ఇవ్వటం వల్లే రబీ సాగు పెరిగిందని, గత రబీ కన్నా ఎక్కువ సాగైందని వివరించాల్సి పరిస్థితి. రబీలో 35 లక్షల ఎకరాల్లో వరి సాగైతే ఈసారి 55 లక్షల ఎకరాలు సాగైందని చెప్తున్నారు. ప్రతి ప్రశ్నకు, ఆరోపణలకు ఓపిగ్గా సమాధానం, వివరణ ఇచ్చుకుంటూ ముందుకెళుతున్నారు అధికార పార్టీ నేతలు. అయితే ఇలాగే వదిలేస్తే మ్యాటర్ చాలా దూరం వెళుతుందనుకుంటున్నారు. అందుకే అన్నిటికీ ఒకేసారి చెక్ పెట్టేలా రంగం రెడీ చేశారంటున్నారు. నిజానికి ప్రధాన ప్రతిపక్ష నేత అంటే బాధ్యత బాగానే ఉంటుంది. సభ లోపల బయట చాలానే వర్క్ ఉంటుంది. ప్రజా సమస్యలను ప్రస్తావించడం, ప్రభుత్వ నిర్ణయాలపై సలహాలు సూచనలు చేయటం ఇలాంటి పరిస్థితి. సీన్ కట్ చేస్తే ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న కేసీఆర్ మాత్రం మళ్లీ ఫామ్ హౌస్ కే పరిమితమవుతున్నారు. బయటకు రావటం లేదు. ఇటీవల అసెంబ్లీకి ఒక్కరోజు హాజరై వెళ్లిపోయారు. అనర్హత వేటు పడకుండా జస్ట్ అటెండెన్స్ వేయించుకున్నారన్న విమర్శలు కూడా వచ్చాయి. ఈ వ్యవహారంపై సీఎం రేవంత్ సభలో లేటెస్ట్ గా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శాసనసభ్యులు కూడా ప్రభుత్వ ఉద్యోగులేనని సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తూనే కేసీఆర్ అసెంబ్లీకి గత 15 నెలల్లో కేవలం 2 రోజులే వచ్చి అటెండెన్స్ వేయించుకుని వెళ్లారన్నారు. ఎమ్మెల్యేగా, ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ 57,84,124 రూపాయలు జీతభత్యాలు తీసుకున్నారన్నారు. నియోజకవర్గ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఎక్కడా పర్యటనలకు కూడా వెళ్లలేదని, ప్రజా సమస్యలపై అసెంబ్లీలో మాట కూడా మాట్లాడలేదని గుర్తు చేశారు. రాజకీయాల్లో వర్క్ ఫ్రం హోం, వర్క్ ఫ్రం ఫామ్ హౌస్ వంటిది ఏవైనా ఉందా అని కౌంటర్ ఇచ్చారు. చంద్రశేఖరరావు గారు ప్రతిపక్ష నాయకుడు, అధ్యక్ష. ప్రతిపక్ష నాయకుడుగా ఇప్పటివరకు వారి శాసనసభకు వచ్చింది 2 సార్లు, అధ్యక్ష. వారికి పోయిన డిసెంబర్ 23 నుంచి ఇప్పటి వరకు వారికి ఇచ్చిన జీతం, అధ్యక్ష, 57,84,124 రూపాయలు, అధ్యక్ష. శాసనసభ్యుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా డిసెంబర్ 1, 2023 నుంచి ఫిబ్రవరి 28, 2025 వరకు ఈ దాదాపుగా 15 నెలలలో వాళ్ళు తీసుకున్న ప్రభుత్వం సొమ్ము, జీత భత్యాలు, శాసనసభ్యులు కూడా ప్రభుత్వ ఉద్యోగ, అధ్యక్ష. తమకు తెలుసు కదా, సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. వారు 57,84,124 రూపాయలు జీత భత్యాలు తీసుకున్నారు, అధ్యక్ష.
2 సార్లు ఇక్కడికి వచ్చిండ్రు, ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళలేదు అధ్యక్ష. నిజానికి కేసీఆర్ ను అసెంబ్లీకి రప్పించాలని హైకోర్టులో పిల్ కూడా దాఖలైంది. ప్రధాన ప్రతిపక్ష నేతగా బాధ్యతలకు దూరంగా ఉండటం కరెక్ట్ కాదని, ఆయన్ను సభకు వచ్చేలా చూడాలంటూ ఇటీవలే పిటిషన్ వేశారు. ఇంకోవైపు 15 నెలల నుంచి కేసీఆర్ కు ఇచ్చిన పదవిని సరిగ్గా నిర్వర్తించడం లేదని, ఇచ్చిన బాధ్యతను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని, దాంతో ఇన్ని రోజులుగా ఆయనకు ఇచ్చిన జీతాలను రికవరీ చేయాలని కాంగ్రెస్ నేతలు స్పీకర్ను కలిసి కంప్లైంట్ కూడా ఇచ్చారు. అప్పులు భారీగా చేస్తున్నారన్న ప్రచారాలకు సీఎం రేవంత్ ఘాటుగానే రియాక్షన్ ఇచ్చారు. కుల్లం కుల్లాగా క్లారిఫై చేశారు. అటు ప్రతిపక్ష నేత కేసీఆర్ 1,00,000 కోట్ల ఆస్తులపైన కౌంటర్ ఇచ్చారు. మరి 2 రోజుల్లో సీఎం సభలో ఏం తేల్చబోతున్నారు? ఆస్తుల లెక్కల్ని డీకోడ్ చేస్తారా? సీఎం బయట పెట్టబోయే కేసీఆర్ పాపాల చిట్టా ఏంటి? బీఆర్ఎస్ ను కౌంటర్లకు ఫుల్ స్టాప్ ఎలా పెట్టించబోతున్నారన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఓటమి అవమానంతో ఫామ్ హౌస్లో పండుకున్నాయన బయటికి రప్పించే శక్తి మాకు లేదనుకుంటున్నారా అధ్యక్ష? కావాలనుకుంటే ఎప్పుడైనా రప్పిస్తాం. మా బాసులు ప్రజలే అధ్యక్ష. ఇవాళ ప్రతిపక్ష నాయకుడు వచ్చి ఇక్కడ కూర్చుంటుంటే నేను అడిగేదానికి సమాధానం చెప్పాల్సి వస్తుందనే ఈరోజు వారు ముఖం చాటేసింది అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చంద్రశేఖరరావు గారు వారి కుటుంబ సభ్యులు 1,00,000 కోట్ల రూపాయలు ఎట్లా సంపాదించుకుర్రు? కేసీఆర్ పాపాల చిట్టా బయట పెడతానంటున్నారు. కౌంటర్ అటాక్ చేస్తానంటున్నారు. రంగంలోకి దిగితే ఎలా ఉంటుందో చూపిస్తానంటున్నారు. లెక్కలతో సహా వస్తానంటున్నారు. లెక్క తేల్చేస్తానంటున్నారు. సభలోనే తేల్చుకుందామంటున్నారు. నిజాలు బయట పెడదామంటున్నారు. ఈ నెల 19, 20 తేదీల్లో పాపాల చిట్టా విప్పుతానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడంతో ఏం జరుగుతోంది, ఎలా డీకోడ్ చేస్తారు అన్న ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో పెరుగుతోంది. ప్రభుత్వం అడ్డగోలుగా అప్పులు చేస్తోందంటూ ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని చెప్పిన సీఎం రేవంత్ గత ప్రభుత్వం చేసిన అప్పులు, వాటికి చెల్లించిన వడ్డీలతో సహా లెక్కలు క్లియర్ కట్ గా చెప్పేశారు. 2023 డిసెంబర్ 1 నాటికి అప్పులు 6,69,257 కోట్లు. అప్పులు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులు 40,154 కోట్లు. ఇతర పెండింగ్ బిల్లులు 1,09,740 కోట్లు ఉన్నాయన్నారు. ఇవన్నీ కలిపితే మొత్తం అప్పులు 8,19,151 కోట్లు అయ్యాయన్నారు. ఇక తమ ప్రభుత్వం 1,53,359 కోట్ల అప్పులు చేసిందని, ఇందులో కేసీఆర్ చేసిపెట్టిన అప్పుకు 15 నెలల్లో చెల్లించింది 88,591 కోట్లు. వడ్డీలకు 64,768 కోట్లు ఇచ్చామన్నారు. ఇవన్నీ పోతే తమ ప్రభుత్వం చేసిన అప్పు 4,682 కోట్లు మాత్రమే అని క్లారిఫికేషన్ ఇచ్చారు. చంద్రశేఖరరావు గారు తెచ్చిన అప్పులకు అసలు 88,591 కోటి మేము చెల్లించినాం. అదేవిధంగా మిత్తి 1/12/2023 నుంచి 28/2/2025 వరకు 64,768 కోట్ల రూపాయలు మిత్తి చెల్లించినాం అధ్యక్ష. అసలేమో 88,591 కోట్లు, మిత్తి 64,768 కోట్లు, మొత్తం కలిపి సరాసరి 1,53,359 కోట్లు చంద్రశేఖరరావు గారు చేసిన అప్పుకు అసలు మిత్తి కలిపి 15 నెలల్లో మేము చెల్లించినాం అధ్యక్ష. నికరంగా మేము చేసిన అప్పు 4,682. సీఎం పదే ఢిల్లీ వెళ్తున్నారంటూ బీఆర్ఎస్ ప్రచారం చేస్తోంది. వాటికి కూడా సీఎం గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం 15 నెలల్లో 32 సార్లు ఢిల్లీకి వెళ్లి 3 సార్లు ప్రధానమంత్రిని కలవడాన్ని గుర్తు చేస్తున్నారు. అటు ఫామ్ హౌస్ లో క్యాప్సికం పండిస్తే ఎకరాకు ₹1 కోటి ఆదాయం వస్తుంటే అదే ఫార్ములా రైతులు యూత్ కు చెప్పాలని సవాల్ చేస్తున్నారు సీఎం. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చంద్రశేఖరరావు గారు వారి కుటుంబ సభ్యులు 1,00,000 కోట్ల రూపాయలు ఎట్లా సంపాదించుకుర్రు? తెలంగాణ రాష్ట్రం 4 కోట్ల ప్రజల నెత్తి మీద 8,29,000 కోట్ల రూపాయల అప్పెట్లొచ్చింది. మాకు అప్పులు ఎట్లా పెరిగినాయి పాపాల పుట్టలెక్క, మీ ఆస్తులు ఎట్లా పెరిగినాయి 1,00,000 కోట్లకని
నేను ఈ వేదిక మీద నుంచి పెద్దలు చంద్రశేఖరరావు గారిని సవినయంగా అడుగుతున్న, గౌరవప్రదంగా వారికి విజ్ఞప్తి చేస్తున్నా, మీ 1,00,000 కోట్ల సంపాదన నైపుణ్యం ఏందో మా నిరుద్యోగ యువకులకు చెప్పండి. 1,00,000 కోట్లు రాకపోయినా నెలకు 1,00,000 రూపాయలు సంపాదించుకునే నైపుణ్యం మా నిరుద్యోగ యువకులు నేర్చుకుంటారని నేను అడుగుతున్నా. ఒకవేళ నీకు రావడానికి ఇబ్బంది అయితే విడతల వారీగా 1000 మందిని నీ దగ్గరికే ఫామ్ హౌస్కు పంపిస్తా. ఆ విద్య ఏందో వాళ్ళకు నేర్పమని చంద్రశేఖరరావు గారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ప్రతి నెల 3,92,000 రూపాయలు మీరు జీత భత్యాలు తీసుకుంటున్నారు కదా. తీసుకున్న జీతం కింది కన్నా తెలంగాణ యువకులకు ఈ శిక్షణ ఇవ్వమని చంద్రశేఖరరావు గారిని నేను అడుగుతున్నా. తెలంగాణ ఆదాయాన్ని పెంచి ప్రజలకు పంచాలనే ఆలోచనతో ఉన్నామంటున్నారు సీఎం. కేసీఆర్ పాపాల చిట్టా అసెంబ్లీలో చెప్పారని, ఇది ఇంటర్వెల్ మాత్రమేనని 19, 20 తేదీల్లో జరిగే సమావేశాల్లో ఇంకా చెబుతానన్నారు. మీకు దాచిపెట్టేదేమీ లేదు, ఉన్నది ఉన్నట్టు అసెంబ్లీలో మళ్ళీ చెప్తాను. నిన్న కొంత చెప్పిన, గవర్నర్ గారి ప్రసంగంలో సగం చెప్పిన, ఈరోజు ఇంటర్వెల్ మాత్రమే, విరామమే. మళ్ళా బడ్జెట్ పెట్టినాక 19, 20 తారీఖులో మిగతా కథంతా మొత్తం చెప్తా. రాష్ట్రంలో ఉన్న కేసీఆర్ చేసిన పాపాల చిట్ట విప్పుతా. మీరందరూ వినండి. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రాన్ని బాగు చేద్దాం. మనమే చేసుకోవాలి, మనమే నడుము బిగించాలి. మీరందరూ అండగా నిలబడాలి. ఇక అప్పు వద్దు, అప్పు చేసి పప్పుకూడు కూడా వద్దంటున్నారు సీఎం. ఆదాయం పెంచి పేదలకు పంచాలన్న ఆలోచనతోనే ఉన్నామని, అబద్ధాల పునాదులపై పాలన నడిపించదలుచుకోలేదంటున్నారు. తండ్రి కొడుకులు అంటారు, అప్పులుంటే బయటికి చెప్తారా, మళ్ళీ అప్పు ఎట్లా పుడుతుందని. నేను మళ్ళీ అప్పులు చేయదలుచుకోలే, పప్పుకూడు వండదలుచుకోలే. అప్పు చేసిన పప్పుకూడు ఎప్పటికైనా మనకు ముప్పే అని, అప్పు మనకు ముప్పు అని నేను స్పష్టంగా నిర్ణయించుకున్నా. అందుకే కూడ తీసుకొని తెలంగాణ రాష్ట్ర ఆదాయం పెంచుకొని ఆదాయాన్ని పెంచాలి, పేదలకి పంచాలి అన్న ఆలోచనతోని రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుకు నడిపించదలుచుకున్నాం. అందుకే మీరందరూ సహకరించండి. సో గ్రౌండ్ క్లియర్గా ఉంది, మ్యాటర్ రెడీగా ఉంది. ఇప్పుడొచ్చింది ఇంటర్వెల్ మాత్రమే. పిక్చర్ అభి బాకీ హై అంటున్నారు సీఎం. కేసీఆర్ ఆస్తుల చిట్టాను బయటకు తెస్తారా? గత 10 ఏళ్ల పాలనలో జరిగినవి మరింతగా సాక్ష్యాలతో బయటపెడతారా? మరి 19, 20 తేదీల్లో ఏం జరుగుతుందో చూడాలి. ఎంత నెగిటివిటీ ప్రచారం చేసినా ఇన్నాళ్ళు వేచి చూసిన సీఎం రేవంత్ ఇకపై లెక్కకు లెక్క తేల్చేస్తానంటున్నారు. కేసీఆర్ పాపాల చిట్ట బయట పెడతానని చెప్పడం ద్వారా పొలిటికల్ గా స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇచ్చారు. అదేంటన్నది మరికొన్ని గంటల్లోనే తేలనుంది. For more videos like this, subscribe Big TV channel.